హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. అధికారులు తెలిపిన ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇవాళ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. అలాగే రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, కడప తదితర జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 55.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించగా, రానున్నటువంటి 5 రోజుల పాటు ఈ యొక్క వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం మేఘామృతమై మబ్బులు కమ్ముకుంది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రానున్నటువంటి మరో 3 రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, బాపట్ల, కృష్ణా, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో రానున్నటువంటి మరో 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే ఈ యొక్క కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించాయి. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.